హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన దేశంలో అనేక వింతలు విడ్డూరాలు, సైన్స్కు అందని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఎప్పుడు దేవుడు ఉన్నాడు లేడు అన్న విషయంపై వాదోపవాదాలు ఉంటానే ఉంటాయి. ఇక దయ్యాలున్నాయని అంటే అవి మనిషిలోని ఫీలింగ్స్ అంటారు. దేవుడు, దయ్యం ఉన్నాయి లేవు అన్న దానిపై ఎప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. మరోవైపు జరిగే వింతలు జరుగుతూనే ఉన్నాయి. ఒక శివాలయం రాత్రికి రాత్రి నిర్మించబడింది. అది అతి సుందరంగా, దీంతో స్థానికులు అది దయ్యం నిర్మించిన ఆలయం అని చెబుతూ ఉన్నారు. మన పురాణాల ప్రకారం భూత ప్రేతాలకు అధినాయకుడు శ్మశానంలో నివసించే భోళా శంకరుడు. దీంతో ఈ ఆలయాన్ని దయ్యాలు నిర్మించిన, పూజలు చేస్తామంటూ భారీ సంఖ్యలో భక్తులు శివుణ్ణి ఆరాధిస్తున్నారు. ఈ ఆలయం గుజరాత్లోని కాతియావార్ యొక్క నవలఖ ఆలయం. ఈ ప్రదేశం యొక్క అందాన్ని చూసి మీరు కూడా ఆకర్షించబడతారు. ఈ ఆలయం సుమారు 2.5 సంవత్సరాల క్రితం బాబ్రా అనే దయ్యం చేత నిర్మించబడింది. ఈ నవలాఖ ఆలయం సోమనాథ్ జ్యోతిర్లింగం లాగా చాలా ఎత్తైనది. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ ఆలయంలో అద్భుతమైన శిల్ప ఖుజ్రాహో, సోమనాథ్ రెండింటి నిర్మాణ శైలిని చూడొచ్చు. ఈ నవలఖ ఆలయంలో నిర్మించింది దయ్యాలు అని, అది ఒక్క రాత్రిలో నిర్మించాయని స్థానికులు చెప్తున్నారు. ఇచ్చిన పని అసంపూర్తిగా ఉంది, ఇంకా చాలా పని మిగిలే ఉంది. మరి ఎందుకు అలా మిగిలిపోయిందనేది ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఇదిలా ఉంటే గ్రహాంతర వాసులు ఈ పేరు వినగానే ఏదో తెలియని ఉత్సుకత మదిలో మెదులుతుంది. ఏలియన్స్ భూమిపైకి వస్తుంటాయని ఇప్పటికే ఎన్నో కథనాలు వచ్చాయి. ఈ అంశాన్ని ఆధారం చేసుకుని ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. అమెరికాలో అయితే ఏకంగా ఏలియన్స్పై ప్రయోగాలు చేస్తున్నారని, అక్కడ కొన్ని ఏలియన్స్ను సైతం బంధించారని, ఇలా ఎన్నో పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. అయితే వీటిలో ఎంతవరకు నిజం ఉందన్న విషయంపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఇప్పటికీ ఏలియన్స్ నిజంగా ఉన్నాయని విశ్వసించే వారు చాలామందే ఉన్నారు. శాస్త్రవేత్తలు సైతం ఈ విషయాన్ని బలంగా విశ్వసిస్తూ ఉంటారు. అయితే ఓ వ్యక్తి ఏకంగా ఏలియన్స్కి గుడి కట్టించేశాడు. హీరోయిన్లకు గుడులు నిర్మించి పూజించే వారిలో ముందు వరుసలో ఉండే తమిళనాడులోనే ఏలియన్కి కూడా గుడి నిర్మించడం విశేషం. తమిళనాడులోని సేలం జిల్లాలోని మల్లముప్పాన్ పట్టి సమీపంలోని రామగౌండనూర్కు చెందిన లోకనాథన్ అనే వ్యక్తి ఇటీవల శివాలయాన్ని నిర్మించాడు. అందులో శివలింగంతో పాటు పక్కనే ఓ మండపంలో అగస్త్య మహర్షి, మరో మండపంలో గ్రహాంతరవాసి విగ్రహాలను ప్రతిష్ఠించారు. దేవుళ్లతో పాటు గ్రహాంతరవాసి ప్రతిమకు లోకనాథన్ పూజలు చేస్తున్నాడు. ఈ గుడి నిర్మాణం తాజాగా పూర్తయింది. గుడిలో ఏలియన్ విగ్రహం ప్రతిష్ఠించడంతో ఈ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ప్రపంచంలో ఇలా ఒక ఏలియన్ విగ్రహానికి పూజలు చేయడం ఇదే తొలిసారి. అయితే తాను గ్రహాంతర వాసులతో మాట్లాడి వారి నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే గుడిని నిర్మించినట్లు లోకనాథన్ తెలిపారు. ప్రపంచంలో ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతుండడంతో వాటిని అడ్డుకునే శక్తి గ్రహాంతర వాసులకు ఉందని తాను నమ్ముతున్నానని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.